పుట్టపర్తిలో సత్యసాయిబాబా మహాసమాధి వద్ద ప్రధాని మోడీ బహిరంగ సభలో మోడీ ఏపీ సీఎం చంద్రబాబు అంటూ చూస్తున్నాం. సత్యసాయి విశ్వ ప్రేమకు ప్రతిరూపం అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఒక వివాదం జరుగుతూ ఉందండి. ఏం వివాదం అంటే, ఇప్పుడు హిందుత్వ వాదులు చెప్తున్నటువంటి కొంతమంది ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాయిబాబా మీద ఆయన ముస్లిం అని చెప్పేసి, ఆయన దేవుడు కాడని చెప్పేసి రకరకాల వ్యతిరేకమైనటువంటి ప్రచారాలు చేస్తూ ఉన్నారు. సో అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం. కానీ ఇక్కడ వాళ్ళ యొక్క విమర్శలు ఏవైతే ఉన్నాయో పరిధి దాటి చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ దేశంలో ముఖ్యంగా సౌత్ ఇండియాలో కోట్లాది మంది ప్రజలు ఆరాధించేటువంటి ఒక దేవుడిగా సాయిబాబాకు ఒక మంచి పేరు ఉంది. ఆయన సాయిబాబా అంటారు దానిని. సో ఆయన ముస్లిం అని కొంతమంది అంటారు, రకరకాల పేర్లు అయితే ఉన్నాయి. సో సాయిబాబా అనేటువంటి దేవుడు అని చెప్పుకునేటువంటి ఎవరైతే దేవుడు ఉన్నాడో, సో ఆయనకు వ్యతిరేకంగా ఈరోజు హిందుత్వంలో ఉంటే కొంతమంది ఉన్మాదులు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సత్యసాయి దగ్గరికేమో అంటే ఆ సాయిబాబా వేరు, సత్యసాయి వేరు. ఈ సత్యసాయి దగ్గరికేమో ప్రధాని మోడీ వెళ్ళడం జరిగింది. నేను ఒకటే అడుగుతాను, బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ బీజేపీ సపోర్ట్ చేసేటువంటి హిందుత్వవాదులకు కానీ ఒక ప్రశ్న అడుగుతాను. మీరు నిజంగా సాయిబాబా దేవుడు కాదు అని మీరు అంటే 100% సాయి అనేటువంటి పేరు ఎవరైతే ఉందో వాళ్ళందరూ కూడా ఆ పేర్లు తీసేయని చూద్దాం. హిందుత్వాలు కూడా చాలా మంది సాయితో ఉన్నట్టు పేర్లు ఉన్నాయి కదా, తీసేయమనండి చూద్దాం. వీలవుద్దా? ఎందుకంటే వీళ్ళకు ఒక ఉన్మాదత్వంతో వీళ్ళంతా కూడా ట్రై చేస్తున్నారు. వీళ్ళకు ఈ హిందుత్వ వాదం అని చెప్తున్నటువంటి కానీ, లేకపోతే ఇటు క్రిస్టియన్స్లో ఉన్నటువంటి ఉన్మాదులు కావచ్చు, ముస్లింలో ఉన్నటువంటి ఉన్మాదులు కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే ఈ ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో కొంతమంది మాత్రమే, ఈ ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో టెర్రరిస్టులతోటి సమానమే. అందుకే మూడు మతాలు ఏవైతే ఉన్నాయో మతాల ప్రకారం బైబిల్ కానీ, ఖురాన్ కానీ, భగవద్గీత కానీ, ఈ మూడు కూడా ఎదుటి మనిషిని ప్రేమించాలని చెప్తా ఉంటాయి. ప్రతి మనిషిని ప్రేమించాలని చెప్తా ఉంటాయి. ధర్మాన్ని బోధించాలని చెప్తా ఉంటాయి. ధర్మాన్ని పాటించాలని చెప్తా ఉంటాయి. సత్యాన్ని చెప్పాలని చెప్తా ఉంటాయి. కానీ మూడు మతాల సారాంశం ఒకటే. కానీ ఈ మూడు మతాల్లో ఉన్నటువంటి కొంతమంది మత ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు ఆ యొక్క గ్రంథాలు ఏవైతున్నాయో వాటికి విరుద్ధంగా పనిచేస్తూ ఉంటారు. ఆ గ్రంథాలకు విరుద్ధంగా పనిచేస్తూ ఈరోజు సమాజంలో ఒక రకమైనటువంటి భిన్నాభిప్రాయాలు తీసుకురావడం కావచ్చు, సమాజంలో ఒక అశాంతిని చెలరేగించే విషయం కావచ్చు, అసాంఘిక కార్యకలాపాల విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా పాటుపడి ఈరోజు వాళ్ళ స్వార్థ ఆర్థిక ప్రయోజనాల గురించా, లేకపోతే స్వార్థ రాజకీయ ప్రయోజనాల గురించా ఇవన్నీ చేస్తూ ఉంటారు తప్ప నిజమైనటువంటి చిత్తశుద్ధి ఉండదు. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. సో ఇప్పుడు సాయిబాబా అంశాన్ని చాలా పెద్ద ఎత్తున తెర మీద తీసుకొస్తాను. నిజంగా నేను చెప్తాను, సాయిబాబా దేవుడు కాదనుకోండి, కాకపోతే ఇమ్మీడియట్గా ఇది మీరు బీజేపీలో ఉన్నారు, బీజేపీ సింపథైజర్స్గా ఉన్నారు కదా, అదే విషయాన్ని మీరు కేంద్ర ప్రభుత్వంలో మీ పార్టీ అధికారం ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా ఆ సాయిబాబా ఆలయం కాదు అని అఫీషియల్గా డిక్లేర్ చేయించండి చూద్దాం. అది మనకు వల్ల చేత కాదు, మీ వల్ల చేత కాదనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇలాంటి పనికి వల్ల ఏంటంటే విద్వేషాలు రెచ్చగొట్టాలి, తద్వారా ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలు పొందాలి, రాజకీయపరమైన ప్రయోజనాలు పొందాలనేటువంటి ఒక దృక్పథం తప్ప వీళ్ళకు ఏదీ లేదు. ఇది 100% వాస్తవం. సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి కొన్ని కుట్రలు కొంతమంది హిందువులో ఉన్నటువంటి కొంతమంది ఉన్మాదులు కావచ్చు, ముస్లింలో ఉన్నటువంటి కొంతమంది టెర్రరిస్టులు కావచ్చు, క్రిస్టియన్లో ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గమైనటువంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే మీ మతం నీచమైందంటూ కొట్లాడుకుంటే ఉన్నటువంటి ఉన్మాదులు ఈరోజు సమాజంలో ఉన్నారు. ఇలాంటి వాళ్ళు సమాజానికి సమాజానికి ద్రోహులు వీళ్ళంతా కూడా. సో ఇలాంటి వాళ్ళు టెర్రరిస్టుల కంటే డేంజర్. సమాజంలో ఉండే వీళ్ళు సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు సమాజానికి చీడపురుగు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. అసలు ఇలాంటి వాళ్ళు ఉండొద్దు కూడా.